రూపాయి విలవిల, రూపాయి గజగజ అంటూ రకరకాల కథనాలు మనం పత్రికల్లో, వీడియోల్లో, టీవీల్లో చూస్తూనే ఉన్నాం. అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి విలువ 86 రూపాయల 70 పైసలకు పతనం అయిపోయింది. తాజాగా నిన్న కొద్దిగా కోలుకొని ఐసీయూలో నుంచి బయటపడ్డట్టుగా 86 రూపాయల 30 పైసలకి. ఈ ఏడాది 90 రూపాయలు దాటిపోవచ్చు, 95 అయినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. రూపాయి విలువ ఇంత వేగంగా ఎందుకు జారిపోతా ఉంది అనే దాని మీద నిపుణులు అనేక రకాల విశ్లేషణలు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఒకటే ప్రధాన కారణం, ఎగుమతులు తక్కువ, దిగుమతులు ఎక్కువ. 100 రూపాయలు దిగుమతులు చేసుకుంటే ఎగుమతులు మాత్రం 65 రూపాయలే ఉన్నాయి. మిగతా 35 రూపాయలు షార్టేజ్ వచ్చేసింది. అదృష్టవశాత్తు విదేశీ మారక నిల్వలు ఉన్నాయి కాబట్టి పేమెంట్లు జరిగిపోతా ఉన్నాయి. 1991లో పివి నరసింహరావు ప్రధానమంత్రి అయినప్పుడు వారం రోజులకు సరిపడా డీజిల్, పెట్రోల్ దిగుమతి చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. బంగారం తీసుకెళ్లి లండన్ బ్యాంకులో పెట్టి డబ్బు తెచ్చుకున్నారు. ఆ తర్వాత ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టడం వల్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. ఆ పెట్టుబడులు డాలర్ల రూపంలో వస్తాయి కాబట్టి ఆ డబ్బులు ఫారెక్స్ నిల్వల్లో చూపిస్తున్నారు. 700 బిలియన్ డాలర్లు ఉన్నాయి, 732 బిలియన్ డాలర్లు ఉన్నాయని చెప్తూ ఉంటారు. ఇక భారతదేశం నుంచి ప్రపంచంలో వివిధ దేశాలకు వెళ్ళిన 3 కోట్ల మంది ఉద్యోగాలు చేసి ఏదో కష్టపడి అక్కడ సంపాదించిన డబ్బులో చాలా మంది 90% ఇంటి దగ్గర అంటే ఇండియాలో ఉన్న వారికి పంపిస్తూ ఉన్నారు కాబట్టి అది కూడా పెద్ద ఎత్తున ఫారెక్స్ వస్తూ ఉంది. వీటికి తోడు ఐటీ రంగం కూడా 3 దశాబ్దాల్లో ఏటా 36 లక్షల కోట్ల విలువైన ఐటీ ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి భారతదేశంలో పేమెంట్ సమస్యలు రాలేదు. అదే చాలా దేశాల్లో పేమెంట్ సమస్యలు వచ్చాయి. ఇంతకే రూపాయి విలువ ఎందుకు పతనం అయిందనే దాని మీద రకరకాల కథనాలు వస్తూ ఉన్నాయి. ఇక ట్రంప్ అధ్యక్షుడు అయిపోయిన తర్వాత అమెరికా డాలర్ మరింత బలపడే అవకాశం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అక్కడ నిరుద్యోగం కూడా తగ్గింది. ప్రతి వస్తువు అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలి, అమెరికాకు దిగుమతులయ్యే ప్రతి వస్తువు మీద సుంకాన్ని 20% పెంచండి అనే ఆదేశాలు జారీ చేశారు. చైనా నుంచి, ఇండియా నుంచి, కెనడా నుంచి, మెక్సికో నుంచి, బ్రెజిల్ నుంచి, లండన్ నుంచి, ఏ దేశం నుంచి అయినా, రష్యా నుంచి అయినా దిగుమతుల మీద సుంకాలు పెంచండి, ప్రతిదీ అమెరికాలో తయారు చేసి ఎక్స్పోర్ట్ చేయాలి. ఇక అమెరికాలో ఉన్న అక్రమ వలసదారుల భర్తం పట్టండి. ఎవడైనా చదువుకోవడానికి 5 సంవత్సరాలు వీసా తీసుకొని వచ్చి 2 సంవత్సరాలు ఉద్యోగం, 2 సంవత్సరాలు చదువుకొని 3 సంవత్సరాలు చిల్లర పనులు చేద్దామంటే కుదరదు. తప్పనిసరిగా స్కిల్ ఉండి కంపెనీ వాడు వీసా ఇచ్చి మాకు కావాలని చెప్తేనే అక్కడ పనిచేయడానికి కుదురుతుంది. అలాంటి వారు భారతదేశం నుంచి వెళ్ళిన వారు 12 లక్షల మంది ఉన్నారు అమెరికాలో. ఇక మొత్తం చూస్తే అమెరికాలో దాదాపుగా 2 కోట్ల మందికి ఈ గండం పొంచి ఉంది. రాబోయే రోజుల్లో వాళ్ళందరినీ ట్రంప్ తరిమేస్తాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక రూపాయి పతనం ఆగే పరిస్థితులు అయితే ప్రస్తుతానికి లేవు. ఎందుకంటే భారతదేశంలో గబాన్ ఎక్స్పోర్ట్స్ పెరిగే అవకాశం లేదు. ముడి చమురు ధరలు కూడా ఎన్నడూ లేని విధంగా $79 ఎగబాకాయి. ఇక 80, 81, 82 కూడా వెళ్తాయి. ఒకవైపు ముడి చమురు ధరల బ్యారెల్ $73 నుంచి $79 పెరిగింది. భారతదేశం 90% ఇప్పటికీ దిగుమతుల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ప్రతి సంవత్సరం 12 లక్షల కోట్ల రూపాయలు దీనికోసం ఖర్చు పెట్టాల్సి వస్తుంది. పెట్రోల్, డీజిల్కి 90% అంతా ఇంపోర్ట్సే కాబట్టి. ఇక బంగారానికి అయితే 6 లక్షల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఖర్చు పెట్టి 800 టన్నులు దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఈ మధ్యకాలంలో ఇక మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, సిస్టమ్స్, డెస్క్టాప్లు, ట్యాబులు, ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏదైతే ఉన్నాయో వీటి కోసం ప్రతి సంవత్సరం 8 లక్షల కోట్ల రూపాయలు విదేశాల్లో తయారైన వస్తువులు కొనుక్కోవాల్సి వస్తుంది. అదృష్టవశాత్తు యాపిల్ సంస్థ ఇండియాలో యూనిట్ పెట్టి ప్రతి సంవత్సరం 1 లక్ష కోట్ల విలువైనవి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది కాబట్టి విదేశీ మారక ద్రవ్యాలు కొంతవరకు పెరుగుతున్నాయి. చైనాలో యాపిల్ వాడికి ఎదురు దెబ్బ తగిలింది కాబట్టి భారతదేశంలో ఆ సంస్థ విజయవంతంగా నడుస్తుంది. రాబోయే రోజుల్లో వాళ్ళ ఎక్స్పోర్ట్స్ 1.5 కోట్లకి 2 లక్షల కోట్లకు కూడా పెరిగే అవకాశం ఉంది. భారతదేశంలో ఈ ఎలక్ట్రానిక్ గూడ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒక్కటి కూడా దిగుమతి చేసుకుండా మొత్తం భారతదేశంలో తయారైతే తప్ప రూపాయి విలువ పెరిగే అవకాశం లేదు. ఎందుకంటే బంగారం దిగుమతి చేసుకోవాల్సిందే. ఎందుకంటే భారతదేశంలో బంగారం మైన్స్ లేవు, ఎప్పటికైనా బంగారం దిగుమతే. ఇక డీజిల్, పెట్రోల్ దిగుమతులు ఇప్పట్లో ఆగే అవకాశం లేదు, మరో 10 సంవత్సరాలు పడుతుంది. ఎందుకంటే మొత్తం కార్లు, బైకులన్నీ ఈవీకి మారాలి, ఛార్జింగ్లోకి. లేదంటే గ్రీన్ హైడ్రోజన్కి ఇప్పుడే పునాది పడింది కాబట్టి అది పెద్ద ఎత్తున ప్రొడక్షన్ స్టార్ట్ కావాలి.
ఆ ప్రొడక్షన్ స్టార్ట్ అయినా కూడా ఉపయోగించుకోవడానికి అవసరమైన ఇంజిన్లతో తయారైన కార్లు బస్సులు రావాల్సి ఉంది. 10 సంవత్సరాల సమయం పడుతుంది. చైనా వాడైతే ఇప్పటికే మొత్తం 90% మొత్తం కార్లు బైకులు అన్ని ఈవీల్లోకి మార్చేశాడు. ఎందుకంటే ఈ ముడి చమురు చైనాలో కూడా పెద్ద ఎత్తున లేదు. వారు కూడా దిగుమతుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ దిగుమతులు ఎక్కువ రోజులు ఆధారపడితే దేశానికి దెబ్బ కాబట్టి వాడు మొత్తం మార్చేశాడు. భారతదేశంలో కూడా అలా మొత్తం మార్చడానికి మరో 10 ఏళ్ళు అయితే గ్యారంటీగా పడుతుంది. ఈ 10 సంవత్సరాలు ఈ పెట్రోల్ డీజిల్ కూడా పెద్ద ఎత్తున దిగుమతి చేసుకోవాల్సిందే. బంగారం కూడా దిగుమతి చేసుకోవాల్సింది. భారతదేశం నుంచి ఎక్స్పోర్ట్స్ పెరగకుండా మొత్తం దిగుమతుల మీద ఆధారపడితే 91లో ఏదైతే సమస్య వచ్చిందో చెల్లింపులు చేసే సమస్య మరలా వచ్చే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో రూపాయి పతనం మాత్రం ఆగే అవకాశం లేదు. ఆర్బీఐ రంగంలోకి దిగినా కూడా రూపాయి విలువ పతనాన్ని అడ్డుకోలేకపోతా ఉంది. రాబోయే కొద్ది రోజుల్లోనే 90 దాటిద్ది. విదేశాల నుంచి ఉద్యోగాలు చేసి ఇండియాకి డబ్బు పంపించే వాళ్ళకి హ్యాపీ, విదేశాల్లో చదువుకునే వాళ్ళకి భారం. విదేశాలకి ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలకి లాభం, విదేశాల నుంచి దిగుమతి కెమికల్స్ అవి ఇవి కెమికల్స్ దిగుమతి చేసుకొని ఇక్కడ నడుస్తున్న కంపెనీలకి భారం. అంతే. రాబోయే రోజుల్లో రూపాయి బలపడుతుందనే మాత్రం హోప్స్ లేవు. ఈ పతనం మరింత కొనసాగుతూ ఉంటుంది. స్వతంత్రం వచ్చిన కొత్తలో ఒక అమెరికా డాలర్కి ₹3, 83 నాటికి అది ₹7, 91 నాటికి ₹17, నేడు ₹87. రాబోయే రోజుల్లో 90, 91, 92, 100 కూడా సెంచరీ కూడా కొట్టబోతా ఉంది. రాబోయే రోజుల్లో మీరు కనుక రూపాయి బలపడుతుందని మీరైతే నమ్ముతున్నారా? నమ్మితే కామెంట్ చేయండి.